100 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ చెప్పిన మాట ఇప్పుడు ఆ మాట అక్షర సత్యం అవ్వబోతోంది. సెంచరీ దిశగా కారు దూసుకుపోతోంది. 8 మంది ఎమ్మెల్యేలు కారెక్కేందుకు రెడీ అయిపోయారు. వరుసగా నేతలు టీఆర్ఎస్ లో చేరుతుండడంతో సీఎల్పీని విలీనం చేస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక పవర్ అండ్ పాలిటిక్స్ లో పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందిస్తారు. కళ్యాణ్, ఓవరాల్ గా టీఆర్ఎస్ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి జంపింగ్స్ కు సంబంధించి మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? హరీష, తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 100కు చేరువైందని మనం చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 88 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఆ తర్వాత 2 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు రామగుండం అదేవిధంగా వైరా, ఈ 2 నియోజకవర్గాలకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రాముల్ నాయక్ ఇద్దరు వచ్చి చేరారు. దాంతో టీఆర్ఎస్ సంఖ్యాబలం అసెంబ్లీలో 90కి చేరుకుంది. ఆ తర్వాత గత కొద్ది రోజులుగా కూడా రోజుకొకరు చొప్పున కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోతున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ లేదా కేసీఆర్ని కలిసి కాంగ్రెస్లో చేరుతామని ప్రకటించారు. వారిని ఒకసారి మనం చూస్తే రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇందిరారెడ్డి, సుధీర్ రెడ్డి, ఆత్రం సక్కు, ఈ 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరుతామని ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం అసెంబ్లీలో 98కి చేరింది. మరో 3 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో రేపో మాపో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, సంగారెడ్డి, మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, వీరు 3 కూడా టీఆర్ఎస్లో చేరేందుకు దాదాపు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. జగ్గారెడ్డి రేపో మాపో టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంది. గత 2-3 రోజులుగా కూడా ఆయన కాంగ్రెస్ నేతలు ఎవరికీ అందుబాటులో లేడు. కనీసం ఫోన్లో సంప్రదించేందుకు కూడా కాంగ్రెస్ నేతలకు అందుబాటులో రావట్లేదు. దాంతో జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. మనం చూస్తున్నాం గత 2-3 నెలలుగా కూడా, అంటే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జగ్గారెడ్డి వ్యవహార శైలి, మాట తీరు పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తాం, కేసీఆర్ ద్వారానే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తూ వస్తున్నారు. ఈ రకంగా జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే సంద్ర వెంకట వీరయ్యతో కలిసి టీఆర్ఎస్లో, అంటే టీడీపీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు ప్రకటించారు కూడా. దీంతో 99 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు జగ్గారెడ్డి చేరికతో అది 100కు చేరుకోబోతుంది. జగ్గారెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారు, ఎప్పుడు చేస్తారన్న దానిపై ఆధారపడి ఈ 100 అనే సంఖ్యాబలం చేరుకోబోతుంది. 100 కూడా ఈజీగా తేలిగ్గా దాటే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసేలోగా 100కు చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కి ఎదురవుతున్న ఈ షాకులు ఎమ్మెల్యేల వలసలు అనేటి ఆ పార్టీ నేతలను తీవ్ర నిరాశలో ముంచాయని చెప్పొచ్చు. ఈరోజు మల్కాజ్గిరి నుంచి ప్రచారం ప్రారంభించిన ఆ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు. సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళే తనను మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమన్నారు, వాళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయారు అంటూ ఒక రకమైన నిర్వేదాన్ని, ఆవేదనను కూడా రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మిగిలిన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఇదే రకమైన వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మిగిలి మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీలో ఉన్నారు. అందులో చాలామంది టీఆర్ఎస్లో చేరిపోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్లో గట్టిగా మిగిలిన ఎమ్మెల్యేలుగా మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రోహిత్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్కలు అని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరినా కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యే అవకాశాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. 2/3 అంటే మొత్తం గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 2/3 ఎమ్మెల్యేలు ఎల్పీగా ఉండొచ్చు. ఎల్పీగా ఉండే, అంటే శాసనసభ పక్షంగా తమనే గుర్తించాలని స్పీకర్ని కోరే అవకాశం ఉంటుంది. ఆ రకంగా టీఆర్ఎస్ ఎల్పీలో కూడా కాంగ్రెస్ ఎల్పీ విలీనమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే చెప్పుకున్నామో అందులో ఒక్కరు టీఆర్ఎస్ వైపు వెళ్ళినా కూడా టీఆర్ఎస్ ఎల్పీలో విలీనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు వీళ్ళంతా ఎమ్మెల్యేల విషయం ఇలా ఉంచితే ఎలాంటి అధికారిక పదవులు లేని కాంగ్రెస్ నేతలు కూడా లోక్సభ ఎన్నికల ముందు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఇందులో మనం ప్రధానంగా చెప్పుకోదగింది ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఆయన 2 రోజుల క్రితం కేటీఆర్తో కూడా భేటీ అయ్యారు. టీఆర్ఎస్లో చేరేందుకు కూడా సుముఖంగా ఉన్నానని చెప్పారు. అయితే ఆయనకు మళ్ళీ లోక్సభ స్థానంలో ఎంపీ సీట్ ఇవ్వడంపై మాత్రం టీఆర్ఎస్ కొంత ఆలోచన చేస్తుంది. దీంతో ఎంపీ సీట్ ఇస్తా అంటే వెంటనే ఆయన టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో చెన్నూరు నుంచి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ కూడా ఆయన కూడా టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనకు పెద్దపల్లి లోక్సభ స్థానంలో అభ్యర్థిగా కూడా టీఆర్ఎస్ పరిశీలన చేస్తుంది. ఒకవేళ ఆయనకు సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అతను కూడా టీఆర్ఎస్లో చేయడం దాదాపు ఖాయమైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ మొన్నటి ఎన్నికల్లో సీటు ఆశించారు.
క్రిషాంక్ యువ నాయకుడు ఓయూజేఏసీ నేత క్రిషాంక్ కూడా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని ఆయన కూడా ఇప్పటివరకు ఖండించడం లేదు. మరోవైపు కేసీఆర్పై వ్యతిరేకతతో ఆయన కుటుంబ సభ్యురాలు అంటే కేసీఆర్ అన్న కూతురు రమ్య ప్రస్తుతం ఆమె పీసీసీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఆమె కూడా కరీంనగర్ లోక్సభ స్థానాన్ని ఆశించారు. అయితే అక్కడ పొన్నం ప్రభాకర్కు సీట్ ఇవ్వడంతో ఆమె కూడా కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమె టీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఇలా ఎమ్మెల్యేలు అధికార పదవుల్లో ఉన్నవారు, పదవుల్లో లేని వారు కూడా అంతా టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తుండడంతో కొంత ఎన్నికల ముందు లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం కొంత నైరాశ్యం అనుకుందని మనం చెప్పుకోవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కసరత్తును సీఎం కేసీఆర్ దాదాపుగా పూర్తి చేశారు. ఇందులో సిట్టింగ్ ఎంపీలు 6గురికి మళ్ళీ సీటు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. వారు భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, కరీంనగర్ నుంచి వినోద్, నిజామాబాద్ నుంచి కవిత, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి నగేష్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ వీళ్ళ 6గురికి సీట్లు క్లియర్ అయ్యాయి. వీరికి ఏ క్షణానైనా ఇప్పటికే వీరికి ఫోన్లో సమాచారం అందించారు. అధికారికంగా మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల కాలేదు. ఈరోజు లేదా రేపు అభ్యర్థుల జాబితా విడుదల కాబోతుంది. మరోవైపు 4 సిట్టింగ్ ఎంపీలు, మరో మాజీ ఎంపీ స్థానంపై కూడా ఇంకా తేలాల్సి ఉంది. వారు ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి జితేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పస్నూర్ దయాకర్, పెద్దపల్లి నుంచి మాజీ ఎంపీ వివేక్ వీళ్ళ 5గురి భవితవ్యం అనేది ఎలా ఉండబోతుంది అనేది కొంచెం టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. వీళ్ళు చాలామందికి కూడా మళ్ళీ తిరిగి సీట్ ఇచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ లేనట్లు ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీనిపై ఎలాంటి నిర్ణయం సీఎం తీసుకుంటారన్నది కొంత ఆసక్తిగా మారింది. మరోవైపు మల్కాజిగిరి నుంచి నవీన్ రావు, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మాజీ మంత్రి రాములు వీళ్ళ 3 పేర్లు దాదాపుగా ఫైనల్ అయ్యాయి. వీరిని కూడా స్వల్ప మార్పులు 1 ఉంటే ఉండొచ్చు, కానీ దాదాపుగా ఖరారైనట్లే మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు హైదరాబాద్లో ఎలాగూ ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది, అక్కడ టీఆర్ఎస్ పోటీ చేయట్లేదు. మరో 2 స్థానాలు సికింద్రాబాద్, నల్గొండ ఈ 2 స్థానాలపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సికింద్రాబాద్, నల్గొండ ఈ రెండిట్లో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ ఒక క్లారిటీకి రాలేదు. దీనికి సంబంధించి కూడా ఈరోజు రేపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు. అందులో ఎవరికి ఇవ్వాలన్న దానిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక బీజేపీ ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే అది కూడా ప్రస్తుతం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశం తర్వాత ఈరోజు రాత్రికి బీజేపీ అభ్యర్థుల జాబితా కూడా ఖరారు కాబోతుంది. ఇక అందరికంటే ముందుగానే తొలి జాబితా కాంగ్రెస్ ప్రకటించింది. 8 మంది అభ్యర్థులతో నిన్ననే తొలి జాబితా కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ దీనిపై మాత్రం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, రమేష్ రాథోడ్, పొన్నం ప్రభాకర్, చంద్రశేఖర్ వికారాబాద్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయిన చంద్రశేఖర్, బలరాం నాయక్ వీళ్ళందరికీ మళ్ళీ ఎంపీ స్థానాల్లో సీటు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనిపై పొన్నాల లక్ష్మయ్య బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ జాబితాపై కనీసం నాలాంటి గీతారెడ్డి లాంటి సీనియర్ నాయకులకు కూడా ఎలాంటి సమాచారం లేకుండా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందంటూ పొన్నాల లక్ష్మయ్య అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఓడిపోయిన వారికే మళ్ళీ అవకాశాలు ఇస్తూ యువకులను పక్కన పెడుతున్నారంటూ క్రిషాంక్ లాంటి వారు కూడా వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2వ జాబితాపై కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. 2వ జాబితాలో ఎలాంటి వారికి అవకాశం ఇస్తుంది, ఎప్పుడు విడుదలవుతుందన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. ఇక రేపటి నుంచి సీఎం కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభం కాబోతుంది. ఎప్పట్లాగే కరీంనగర్ను టీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్గా భావిస్తుంది. కరీంనగర్లో రేపు దాదాపు 2-2.5 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 19న కూడా నిజామాబాద్ లోక్సభ స్థానంలో సీఎం కేసీఆర్ సమావేశం జరగబోతుంది. వరుసగా దాదాపు 15 నుంచి 20 సభలు సమావేశాలు సీఎం కేసీఆర్ నిర్వహించబోతున్నారు. హరీష, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కళ్యాణ్.